పొద్దు పొద్దున్నే బాలాపూర్ గణేష్ ఉన్నటువంటి మండపం దగ్గరికి మన ట్రక్‌ని తీసుకెళ్తా ఉన్నాము. తీసుకెళ్ళి పెట్టిన తర్వాత బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఒకసారి మొత్తం వెహికల్ ఒక రౌండ్ ఏసి చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే వినాయకుడిని అయితే మన ట్రక్ పైన అయితే కూర్చోబెడతారు. వినాయకుడిని ఫస్ట్ డీసీ పైన కూర్చోబెట్టి ఊరేగింపు మొత్తం కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మన ట్రక్ పైన అయితే కూర్చోబెడతారు. మన ట్రక్ ముందు వెనకాల సైడ్ లో కూడా పోలీస్ వాళ్ళు అయితే చాలా పెద్ద మొత్తంలో అయితే ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారు. మన ట్రక్ దగ్గరికి చాలా మంది వచ్చేసి ఇట్లా ఎక్కడ గానీ ఇట్లా బండి కూడా ఎక్కువ ట్రక్ ఇట్లాంటివి అయితే చేయలేరు. బాలాపూర్ నుంచి ఓల్డ్ సిటీ క్రాస్ అయ్యేంత వరకు కూడా పోలీస్ సార్ వాళ్ళు బండి వెనకాల ముందు కలిసి మొత్తం కూడా 30 కార్లు అయితే ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ లాఠీలు పట్టుకుని కూడా చూడండి చాలా పెద్ద బందోబస్తు అయితే ఈ వినాయకుడికి అయితే ఏర్పాటు చేశారు. వేరే వినాయకులాగా ఈ ట్రక్ అయితే చాలా నెమ్మదిగా అయితే వెళ్ళడానికి వీల్లేదు. చాలా స్పీడ్ అయితే వెళ్ళాలి నిమజ్జనానికి. చూసినా ముందు ఒక కార్ వెళ్తా ఉన్నది. ఆ కార్ పైన ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం కూడా లైవ్ వెళ్తాది పోలీస్ కంట్రోల్ రూమ్ కి. ట్రక్ దగ్గర ఏమైనా విధ్వంసం సృష్టించే చర్యలు జరిగినట్లయితే ఇక్కడ నుంచి లైవ్ వెళ్తాది కాబట్టి ఒకవేళ గొడవలు ఆపడానికి పోలీసు వాళ్ళు తొందరగా రావడానికి వీలు ఉంటుంది కాబట్టి ఇక్కడ లైవ్ అనేది చూసుకోవడం వినాయకుడి నిమజ్జనం అయ్యేంత